అనుపమ. నేను మీ అనుపమ. ఇవాళ నేను మాస్టర్ షెఫ్ కిచెన్లో చేసిన మరో డిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నేను బ్లాక్ ఏప్రన్లో వేసుకున్న డిష్, బ్లాక్ ఏప్రన్ వేసుకొని చేసిన డిష్. ఇదేంటంటే అండ్ చట్నీ. సో మనం నెక్స్ట్ వాల్నట్ అండ్ డేట్ చట్నీ చేసుకుంటున్నాము. దానికి నేను వాల్నట్స్ కొద్దిగా వేయించుకుంటున్నాను. కొద్దిగా రంగు మారుతున్నాయండి, ఇంకా బంద్ చేద్దాం. నెక్స్ట్ వాల్నట్ కాసిని నానబెట్టిన డేట్స్, వీటిలో ఇవి లేకుండా తీసేసానండి, లోపల గింజ లేకుండా తీసేసాను. ఇది కొద్దిగా స్వీటిష్గా ఉంటుంది. దీంట్లోకి మనం కొద్దిగా కారం పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బయట రావడానికి చాలా కొద్దిగా, అంటే కొద్దిగా జస్ట్ స్పైస్ తగలడానికి, కొంచెం జీలకర్ర పొడి, ఎంతో కాదండి చిటికెడంతా, జస్ట్ ఆ నోటికి చట్నీ తింటుంటే దాని స్పైస్ తెలియడానికి వేసి దీన్ని మిక్సీ పట్టి చూపిస్తాను మీకు. సో చట్నీ మిక్సీ వేసేసానండి. దీన్ని ఇప్పుడు నేను బౌల్లోకి తీస్తున్నాను. మీరు ఇది వాల్నట్సే వేసుకొని చేయాలని ఏమీ లేదు, పల్లీలు వేసి చేసుకున్న వస్తుంది. ఇది నేను ఒక బేసిక్ చట్నీ ఒకటి ఆ రోజు నాకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడడానికి చేసిన ఉపాయం ఇది మీరు మామూలు ఏ చట్నీ అన్నా చేసుకొని, పల్లీ చట్నీ ఇలాంటివి కూడా చేసుకొని సర్వ్ చేయొచ్చు. బాగా అప్రిషియేషన్ వచ్చింది దీనికోసం. ఎస్పెషలీ నేను సర్వ్ చేసిన చట్నీస్ డిప్స్కి చాలా అప్రిషియేషన్ వచ్చింది. కీమా బాల్స్ని ఎప్పుడైనా కూడా ఎలాంటి ఫంక్షన్లో పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి. ఇది ఎప్పుడు ఫేవరెట్ ఫుడ్. సో కీమా బాల్స్ బాగుంటాయని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫొటోస్ పెట్టండి. మీ కీమా బాల్స్ ఎలా వచ్చాయనేది నాకు చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఆ తర్వాత ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమాని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. ఇట్లు ఫ్లేవర్స్ ఆఫ్ అనుపమ నుంచి మీ అనుపమ.